ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చుట్టూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్న రాజకీయం అత్యంత ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. 16,000 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు వస్తే ఆ ప్రక్రియను అభినందించాల్సింది పోయి అందులో విఫలమై లక్షలాది మంది యువతలో ఉండే సహజమైన అసంతృప్తిని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని చూడడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో విభేదాలు సృష్టించేలా సాగుతున్న ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ జగన్ రెడ్డి నైజానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏదైనా ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పరిమిత సంఖ్యలోనే పోస్టులు ఉంటాయి. తాజా డిఎస్సిలో దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు లభిస్తే సహజంగానే పరీక్ష రాసిన మిగిలిన 4-5 లక్షల మంది అభ్యర్థులు విఫలమై ఉంటారు. పగలు రాత్రి కష్టపడి త్రుటిలో ఉద్యోగం కోల్పోయిన ఆ నిరుద్యోగుల మనసులో ఉండే బాధను, నిరాశను జగన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం అస్త్రంగా మార్చుకుంటున్నారు. అర్హులకు అన్యాయం జరిగిందని తప్పుడు నెగటివ్ నిరుద్యోగుల బుర్రలోకి ఎక్కించడం ద్వారా ప్రభుత్వంపై ఒక కృత్రిమ వ్యతిరేకతను సృష్టించాలనేది ప్రతిపక్షం ప్లాన్. వైసీపీ శ్రేణులు కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా ఉద్యోగాలు రాని అభ్యర్థులను ఒక ట్రాప్ లోకి లాగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుల్లో పిటిషన్లు వేయండి, మీడియా ముందుకు వచ్చి తప్పుడు ఆరోపణలు చేయండి, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చాక మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు ఆశ చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జీవితంలో స్థిరపడాల్సిన యువతను ఇలా తప్పుడు కేసుల వైపు, రాజకీయ బురద జల్లుడు వైపు నడిపించడం అంటే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమేనా? నిజంగానే డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే, పేపర్ లీక్ నిజమై ఉంటే దానికి సంబంధించిన పక్కా ఆధారాలను ప్రతిపక్షం కోర్టుల ముందు గాని, ప్రజల ముందు గాని పెట్టాలి. కానీ వైసీపీ మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తున్న ప్రచారం అంతా అప్పటికప్పుడు తేలిపోతుంది. ప్రభుత్వం ప్రతి అభ్యర్థి మార్కులను, ర్యాంకులను, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే పారదర్శకంగా ఉంచడంతో వైసీపీ ఏ అభ్యర్థి పేరు ఎత్తినా ఆ అభ్యర్థికి అర్హత లేదనే విషయం నిమిషాల వ్యవధిలోనే నిరూపితమవుతోంది. సాక్ష్యాలు లేని ఇటువంటి గాలి ఆరోపణలు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమేనని స్పష్టమవుతోంది. జగన్ రెడ్డి నడుపుతున్న ఈ తరహా విచ్ఛిన్నకర రాజకీయం భవిష్యత్తులో రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగ నియామక వ్యవస్థకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది. నియామకాలు పూర్తయిన ప్రతిసారి రాజకీయ కారణాలతో నోటిఫికేషన్లను వివాదాస్పదం చేస్తూ కోర్టుల చుట్టూ తిప్పితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వము కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడానికి ధైర్యం చేయదు. ఫలితంగా రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ప్రక్రియలు పూర్తిగా స్తంభించిపోతాయి. చివరికి నష్టపోయేది మళ్లీ నిరుద్యోగ యువతే. ప్రస్తుత తరుణంలో నిరుద్యోగ యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం, అధికారం కోసం దేనికైనా తెగిస్తారు. కానీ ఒక్కసారి తప్పుడు కేసుల్లో లేదా రాజకీయ కుట్రలో భాగస్వాములైతే నిరుద్యోగుల కెరీర్ పూర్తిగా నాశనం అవుతుంది. ఇటువంటి పొలిటికల్ ట్రాప్ లో పడితే మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వాలు పూర్తి వివరాలను ఆన్లైన్ లో ఉంచినప్పుడు అభ్యర్థులు ఎవరి మాటల్లో నమ్మి మోసపోకుండా స్వయంగా వాస్తవాలను వెరిఫై చేసుకోవాలి. కుట్రపూరిత రాజకీయాలకు బలి కాకుండా భవిష్యత్తును, నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడమే యువత కర్తవ్యం.